హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే ప్లాంటు డైఫిన్‌బాసియా ఆర్ డంప్కెన్ అంటారు. ఇది ఇండోర్ అండ్ ఔట్‌డోర్ రెండిట్లో పెంచుకోవచ్చు. ఇది ఆక్సిజన్ రిచ్ ప్లాంటు. లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. దీన్ని సాయిల్‌లోనూ, వాటర్‌లోనూ రెండిట్లోనూ పెంచుకోవచ్చండి. దీని ప్రాపగేషన్ ఎలాగో తెలుసుకుందాము. కేరింగు, వాటరింగు, సాయిల్ మిక్సు, సన్లైటు ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ప్లాంట్ రిచ్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. దీని షేపు అండ్ స్ట్రక్చరు, కలర్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చి డంప్కెన్ వర్గానికి చెందిందే. దీంట్లో రకరకాల లీవ్స్ డిజైన్స్ రకరకాలుగా ఉంటాయి. దాన్ని బట్టి నేమ్స్ మారుతూ ఉంటాయి. ఈ వర్గానికి చెందిన ఏ మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయి అండి. అవుట్డోర్, ఇండోర్లోనూ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా లో మెయింటెనెన్స్. మామూలుగా వాటర్ ఇవ్వడం అట్లా ఏదో వర్మీ కంపోస్టు 2-3 మంత్స్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇలా ఇచ్చుకుంటూ పోతే చాలు. దీనికి షుగర్ కేన్ లాగా కణుపులుగా ఉంటుంది. ఆ కణుపుల్ని కణుపులను కట్ చేసి సాయిల్లో ఉంచామంటే కొత్త మొక్క డెవలప్ అవుతుంది. కణుపుల్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి అక్కడ కట్ చేసి దాన్ని సాయిల్లో ఉంచామంటే కొత్త మొక్కగా డెవలప్ అవుతూ వస్తుందండి. అట్లా 2 ఇంచ్ కణుపులు చూసుకొని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అట్లా కట్ చేసుకొని అవి సాయిల్లో ఉంచాలండి. తర్వాత ఆ పైన ఉండేటటువంటి ఆ కొమ్మని ఉంచడం వల్ల కూడా కొత్త మొక్కగా డెవలప్ అవుతుంది. కణుపుల్ని జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకోవాలి. గార్డెన్ సాయిల్ 50%, శాండ్ వచ్చి 25%, వర్మీ కంపోస్ట్ 25% సాయిల్ మిక్స్ చేసుకొని దాంట్లో ఈ కణుపుల్ని పెట్టామంటే అవి అట్లా కొత్త మొక్కగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు నేను పెట్టినటువంటి 3 మొక్కలుగాను పైన ఉన్నటువంటి కొమ్మ ఇంకొక మొక్కగాను ఆ చిన్న కొమ్మ 4 మొక్కలుగా వస్తుందండి. హాట్ సమ్మర్లో డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదండి. కమిలిపోతాయి లీవ్స్ అంతాను. డైలీ 2-3 అవర్స్ సన్లైట్ ఉంటే సరిపోతుంది. వాటరింగ్ వచ్చి బాగా సాయిల్ డ్రై అయిన తర్వాత వాటర్ ఇవ్వాలి. మరీ ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే వాటర్ ప్రొపగేషన్ చేస్తామండి. ఒక కొమ్మని కట్ చేసి దాన్ని వాటర్లో పెట్టామంటే రూటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా హౌస్లో, ఇండోర్లో ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా ఈ వాటర్లో పెట్టినటువంటి మొక్కని ఉంచుకోవచ్చు. వాటర్లో పెట్టేటటువంటి ప్లాంట్స్ వాటర్ అలాగే ఉంచకూడదండి. నెలల తరబడి 4-5 డేస్కి ఒకసారి వాటర్ రీప్లేస్ చేస్తూ ఉండాలి. కొత్త వాటర్ని పెడుతూ ఉండాలి. లేదంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అసలు ప్లాంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అలాగే ఉంటే దాంట్లో మస్కిటోస్ ఎగ్స్ పెట్టి ఇట్లా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాటర్ని 4-5 డేస్కి ఒకసారి రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా కేర్ తీసుకుంటూ ఉంటేనే వాటర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే సాయిల్లో పెట్టుకొని డెవలప్ చేసుకోవడమే మంచి పద్ధతి. ఇక వచ్చి ఎక్కువ సన్ ఎక్కువ పడినప్పుడు, ఎండ ఎక్కువైనప్పుడు ఆకులు కమిలిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్కువైనప్పుడు పండిపోయే అవకాశం ఉంటుంది. ఆ కేరింగ్స్ షూర్గా తీసుకోవాలండి.